నమస్కారం. ఒక మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇదొక సూపర్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఎన్పీసీఐఎల్ నుండి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. దీని గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏ టెంపరరీ జాబ్స్ గురించో కాదండోయి, పక్కా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అంటే కెరియర్కి ఒక స్ట్రాంగ్, సెక్యూర్ ఫౌండేషన్ వేసుకోవచ్చన్మాట. వామ్మో, ఈ నెంబర్ చూసారా? 70,000 రూపాయలు. అవును, ట్రైనింగ్ అయిపోయాక కొన్ని పోస్ట్లకి నెలకి దాదాపు ఇంత జీతం వస్తోంది. ఇది జస్ట్ బేసిక్ కాదు, అన్ని అలవెన్స్లు అంటే హెచ్ఆర్ఏ, డిఏ అన్నీ కలుపుకుని. భలే ప్యాకేజ్ కదా. సరే, ఇంత మంచి అవకాశం గురించి మొత్తం డీటెయిల్స్గా తెలుసుకుందాం. మనం ఈరోజు ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ ఆపర్చునిటీ ఏంటి, తర్వాత ఏ ఏ పోస్టులున్నాయి, వాటికి క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఎంతొస్తుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. రైట్, ముందుగా అసలు ఈ జాబ్స్ ఇస్తున్న సంస్థ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. మనం మాట్లాడుకోబోయేది ఎన్పీసీఐఎల్ గురించి, అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎన్పీసీఐఎల్ పేరులోనే ఉంది కదా, ఇది మన భారత ప్రభుత్వానికి చెందిన ఒక చాలా చాలా ముఖ్యమైన సంస్థ. మన దేశానికి కావలసిన కరెంట్ని న్యూక్లియర్ పవర్ ద్వారా తయారు చేయడంలో దీందే కీలక పాత్ర. సో ఇక్కడ జాబ్ వస్తే దేశం కోసం పనిచేస్తున్నామన్న ఒక మంచి ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇది చాలా గౌరవప్రదమైన సంస్థ అన్నమాట. ఓకే, ఇక అసలు విషయానికొద్దాం. ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఇక్కడ చాలా రకాల పోస్టులున్నాయి, కాబట్టి జాగ్రత్తగా వింటే ఎవరి చదువుకి తగ్గ జాబ్ వాళ్ళకి దొరికే ఛాన్స్ ఉంది. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఇంజనీరింగ్లో డిప్లొమా గాని బీఎస్సీ గాని చేసుంటే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ అయితే ప్లాంట్ ఆపరేటర్ పోస్టులున్నాయి. లేదు, 10th క్లాస్ తర్వాత ఐటీఐ చేశారా, టెక్నీషియన్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇక ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకి ట్రై చేయొచ్చు. చూసారా, దాదాపు అందరికీ అవకాశాలున్నాయి. సరే, పోస్టులు చూశాం కదా, మరి వీటికి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? చదువుతో పాటు వయసు, ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ముఖ్యం. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. వయస్సు విషయానికొస్తే కేటగిరీ 2 ట్రైనీ పోస్టులకి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. కేటగిరీ 1 కైతే 18 నుంచి 25 ఏళ్లు. అసిస్టెంట్ పోస్టులకు కొంచెం ఎక్కువ, 21 నుంచి 28 ఏళ్లు. సైంటిఫిక్ అసిస్టెంట్కి 30 ఏళ్ల వరకు అవకాశముంది. ఒకవేళ ఏజ్ కొంచెం దాటినా కంగారు పడక్కర్లేదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు, ఎస్సీ బై ఎస్టీ వాళ్లకు 5 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం, ముఖ్యంగా ట్రైనీ పోస్టులకు అప్లై చేసేవాళ్లు ఇది గమనించాలి. కనీసం 160 సెంటీమీటర్ల ఎత్తు, 45.5 కిలోల బరువు ఉండాలి. ఇది అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికీ వర్తిస్తుంది. సో అప్లై చేసే ముందు ఒక్కసారి నోటిఫికేషన్లో ఈ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం బెటర్. అండ్ నౌ అందరూ మోస్ట్ ఈగర్గా వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేసాం. అదే జీతం. శాలరీ ఎంతొస్తుంది, శాలరీతో పాటు ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి చూద్దాం రండి. ఈ బార్ చార్ట్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయాక సైంటిఫిక్ అసిస్టెంట్ /CAT 1 ట్రైనీలకు నెలకి గ్రాస్ శాలరీ దాదాపు 70,000 వరకు ఉంటుంది. ఎక్స్రే టెక్నీషియన్కు 60,000, ఇక అసిస్టెంట్ /CAT 2 ట్రైనీలకు కూడా 50,000 వరకు వస్తుంది. గవర్నమెంట్ జాబ్లో ఈ రేంజ్ శాలరీ అంటే అదిరిపోయింది కదా. అంతేకాదండోయ్, ట్రైనింగ్ టైంలో కూడా ఆర్థికంగా ఇబ్బంది పడక్కర్లేదు. నెలకి దాదాపు 26,000 రూపీస్ వరకు స్టైపెండ్ ఇస్తారు. సో ట్రైనింగ్ మీదే పూర్తి కాన్సంట్రేట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ టెన్షన్ లేకుండా. జీతం ఒక్కటే కాదు, గవర్నమెంట్ జాబ్ అంటేనే బెనిఫిట్స్కి కొదవ ఉండదు. ఇంటి అద్దె కోసం హెచ్ఆర్ఏ ఇస్తారు, లేదంటే వాళ్లే క్వార్టర్స్ ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఫ్యామిలీ మొత్తానికి మెడికల్ ఫెసిలిటీస్, పిల్లల చదువులకి ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే ప్యాకేజీ ఇంకా పెద్దదవుతుంది. ఓకే, ఇవన్నీ చూశాక ఈ జాబ్ కొట్టాలని ఫిక్స్ అయిపోయి ఉంటారు. మరి దానికి రూట్ మ్యాప్ ఏంటి? అప్లికేషన్ నుంచి అపాయింట్మెంట్ వరకు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్స్ ఓపెన్ అయ్యేది January 15th, 2026, క్లోజ్ అయ్యేది February 4th, 2026. లాస్ట్ మినిట్ రష్ అస్సలొద్దు, టైం ఉన్నప్పుడే అప్లై చేసేయండి.
ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ పోస్టును బట్టి కొంచెం వేరుగా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. కేటగిరీ 1 ట్రైనీ అయితే సింపుల్, ఒకే ఒక రిటన్ ఎగ్జామ్, తర్వాత ఇంటర్వ్యూ, అంతే. అదే కేటగిరీ 2 అసిస్టెంట్ పోస్టులకు అయితే 2 స్టేజులుంటాయి. ముందు ప్రిలిమ్స్ టెస్ట్, అది క్వాలిఫై అయితే అడ్వాన్స్డ్ టెస్ట్. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఏ పోస్టుకి అప్లై చేస్తున్నారో చూసుకుని దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. అప్లై చేయడం కూడా చాలా ఈజీ, అంతా ఆన్లైన్లోనే. ఫస్ట్ NPCIL అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ కెరియర్స్ సెక్షన్లో ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది. రిజిస్టర్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫీజు కట్టేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒక్క సలహా, అప్లై చేసే ముందే కావలసిన సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్ అన్నీ స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే అది కూడా చాలా రీజనబుల్గా ఉంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులు కేటగిరీ 1 పోస్టులకి 150 రూపాయలు, మిగతా పోస్టులకి 100 రూపాయలు చెల్లించాలి. ఇక్కడ అసలు గుడ్ న్యూస్ ఏంటంటే మహిళలకు, ఎస్సీ, ఎస్టీ ఇంకా దివ్యాంగులకు ఫీజు అస్సలు లేదు, 0. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ అవకాశాన్ని వాడుకోండి. రైట్, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దేశంలోనే ఒక కీలకమైన న్యూక్లియర్ పవర్ సెక్టర్లో మంచి జీతం, అద్భుతమైన బెనిఫిట్స్తో ఒక పర్మనెంట్ కెరీర్ నిర్మించుకునే అవకాశమిది. అప్లై చేసే ముందు ఈ ఫైనల్ చెక్లిస్ట్ ఒక్కసారి చూసుకోండి. 1. క్వాలిఫికేషన్స్ సరిపోతున్నాయా? 2. ఏజ్ లిమిట్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఓకేనా? 3. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 4, 2026 గుర్తుపెట్టుకోండి. 4. ఏ పోస్టుకి ఏ సెలక్షన్ ప్రాసెస్ ఉందో చూసుకుని దానికి ప్రిపేర్ అవ్వండి. 5. అప్లికేషన్ కేవలం NPCIL అఫీషియల్ వెబ్సైట్లోనే చేయాలి. మరి ఎంత మంచి జీతం, ఉద్యోగ భద్రత, గౌరవం ఇవన్నీ ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇది కేవలం ఆలోచించాల్సిన టైం కాదు, యాక్షన్లోకి దిగాల్సిన టైం. సరైన ప్లానింగ్తో కష్టపడితే సక్సెస్ ఖచ్చితంగా లభిస్తుంది. ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆల్ ద బెస్ట్.